వనరక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు జనవరి 26. భారతీయులుగా మనందరికీ ఎంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే 1950లో సరిగ్గా ఇదే రోజున మన భారతదేశం తనకంటూ ఒక సొంత దిశను, ఒక సొంత చట్టాన్ని ఏర్పరచుకుంది. అదే మన రాజ్యాంగం. సమాజంలో తరచుగా ఒక మాటను వింటూ ఉంటాం కదా, క్రైస్తవ్యం విదేశీ మతం, తెల్లదొరల మతం, క్రైస్తవులు దేశభక్తి లేనివారు, వారికి యెరూషలేం ముఖ్యం కానీ ఢిల్లీతో పనే ఉంది అని అంటూ ఉంటారు. ఇది నిజమే అంటారా? అసలు భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో క్రైస్తవుల పాత్ర ఏమైనా ఉందా? అంబేద్కర్ గారు యేసుక్రీస్తును బైబిల్ని ఎలా చూశారు? అసలు మనకున్న హక్కులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. దయచేసి సమయం తీసుకొని ఈ పూర్తి చరిత్రను వినండి, మీ పిల్లలకు చూపించండి. ఈ తరం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. మొదటగా ఒక పెద్ద అబద్ధాన్ని మనం బద్దలు కొట్టాలి. అదేంటంటే క్రైస్తవ్యం బ్రిటిషర్లతో వచ్చిందనేది. కానే కాదు, బ్రిటిషర్లు మన దేశానికి దోచుకోవడానికి వచ్చారు, కానీ సువార్త మన దేశాన్ని ప్రేమించడానికి వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం 52లో. అప్పటికి ఇంకా యూరప్ దేశాలు సరిగ్గా ఏర్పడలేదు, అమెరికా అనేది అసలు మ్యాప్లోనే లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకళ్ళైన అపోస్తులుడైన తోమా గారు మన కేరళలోని కొడంగల్ తీరంలో అడుగుపెట్టారు. ఆయన ఏదో సామాన్యుడు కాదు, యేసు ప్రభు గాయాలను తన చేతులతో తాకిన వ్యక్తి. ఆయన మన దేశానికి వచ్చి ఏం చేశారు? రాజ్యాన్ని స్థాపించారా? వ్యాపారం చేశారా? మిరియాలు ఎత్తుకెళ్లారా? లేదు. కేవలం ప్రేమను పంచారు, సత్యాన్ని బోధించారు. ఆయన సువార్తను ప్రకటిస్తుంటే ఆయన్ని కొందరు వ్యతిరేకించారు. చివరికి చెన్నైలోని మలాయిపూర్ కొండపై ఒక ఈటెతో ఆయన్ని పొడిచి చంపేశారు. మన భారతదేశంలో సువార్త కోసం చిందించిన మొట్టమొదటి రక్తపు పొట్టది. ఆ రక్తం నుండే భారతీయ క్రైస్తవ సంఘం పుట్టింది. స్వయంగా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన తోమా, అనుమానపు మనిషి అని పిలువబడిన ఈ అపోస్తులుడైన తోమా మన దేశానికి రావడంలో మన దేశం పట్ల దేవుని ప్రణాళికను సరిగ్గా అర్థం చేసుకోండి. దేవుడు ఎన్నుకున్న తన పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టే ఆత్మచేత ప్రేరేపించబడి తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. తోమా గారు భారతదేశానికి వచ్చే హతసాక్షి అయిన తర్వాత చాలా శతాబ్దాలు గడిచాయి. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్లకు, అంటే 18, 19 శతాబ్దాల్లో మిషనరీలు వచ్చారు. వాళ్ళ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో మత మార్పిడి చేసేవాళ్ళని తిడుతున్నారు. కానీ చరిత్ర ఏం చెప్తుంది? ఎప్పుడన్నా చదివారా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచిద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు మన దేశ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? చదువు కేవలం కొందరికే సొంతం. ఆడపిల్లలు అసలు చదువుకోకూడదు. రోగాలు వస్తే అది మన కర్మ అని వదిలేసే రోజులు అవి. అప్పుడు మిషనరీలు ఏం చేశారో తెలుసా? వారు ఒక చేతిలో బైబిల్ పట్టుకున్నారు, మరొక చేతిలో పలకాపలపం పట్టుకున్నారు. మీకు విలియం కేరీ గారు బాగా తెలుసు కదా. మన దేశ భాషల్లో బెంగాలీ, సంస్కృతం, తెలుగులో బైబిల్ని అనువదించారు. కేవలం బైబిల్ని మాత్రమే అనువదించలేదు, మన భాషకు ఒక రూపాన్ని ఇచ్చారు. మన దేశంలో భర్త చనిపోతే భార్యను కూడా చితిలి వేసి కాల్చేసే సతీ సహగమనం అనే ఘోరమైన ఆచారం ఉంటే దాన్ని ఆపడానికి రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి పోరాడాడు. ఈరోజు నేను మీతో స్పష్టంగా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఒక క్రైస్తవ మిషనరీ. ఆయన పేరు సిపి బ్రౌన్. ఆ రోజుల్లో తెలుగు భాష కనుమరుగైపోతున్న పరిస్థితి. పండితులు మాత్రమే సంస్కృతం చదివేవాళ్ళు, సామాన్యుడికి చదువు లేదు. అప్పుడు సిపి బ్రౌన్ గారు ఒక క్రైస్తవ అధికారి మన తెలుగు భాషను ప్రేమించి దానికి వ్యాకరణం రాసి, డిక్షనరీ రాసి, వేమన పద్యాలను కూడా వెలికి తీసి మనకు అందించారు. ఆయన ఎప్పుడు తెలుగు భాష నా ప్రాణం అనేవాడట. అలాగే వెల్లూరులో ఐడా స్కటర్ గారి గురించి మీకు తెలుసు కదా. ఆమె అమెరికాలో ఉండాల్సిన మనిషి, కానీ భారతదేశంలో ఆడపిల్లలు వైద్యం అందక చనిపోతుంటే చూడలేక ఇక్కడే ఉండిపోయారు. సిఎంసి వెల్లూరు ఆసుపత్రిని కట్టారు. వీళ్ళెవరూ మతం మార్చడానికి ఆసుపత్రులు కట్టలేదు, ప్రాణాలు నిలబెట్టడానికి కట్టారు. యేసు ప్రభు చెప్పిన నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను పాటించారు కాబట్టే ఈరోజు మన దేశంలో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇంతగా అభివృద్ధి చెందాయి. ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన చరిత్ర. ఇక మన తెలుగు వారి విషయానికి వస్తే, ముఖ్యంగా గోదావరి జిల్లాల విషయానికి వస్తే సర్ ఆర్థర్ కాటన్ గారిని చాలా గౌరవిస్తారు వాళ్ళు. ఈయన ఒక బ్రిటిష్ ఇంజనీర్, ఒక గొప్ప క్రైస్తవుడు. గోదావరి జిల్లాల్లో ఆ రోజుల్లో కరువు తాండవిస్తుంటే, జనం పిట్టల్లా రాలిపోతుంటే ఆయన గుండె తరుక్కుపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం వద్దన్నా వినకుండా, వాళ్ళు డబ్బులు ఇవ్వమన్నా సరే తన సొంత కష్టంతో ఎంతో శ్రమించి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఆయన తన కూతురికి ఏం పేరు పెట్టాడో తెలుసా? లేడీ హోప్ అని. ఎందుకంటే యేసు ప్రభు ఇచ్చిన నిరీక్షణ ఈ ప్రజలకు ఉండాలి అని. వీరంతా చేసింది మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. అక్షరాస్యతను, ఆరోగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని మనకిచ్చారు. ఇప్పుడు మనం చరిత్రలో మరొక మహనీయుడి గురించి మాట్లాడుకోవాలి. చాలామందికి తెలియని నిజం ఏంటంటే మన రాజ్యాంగ నిర్మాణంలో ఒక క్రైస్తవుడు అత్యంత కీలకమైన పాత్ర పోషించాడని. ఆయన పేరే హరేంద్ర కుమార్ ముఖర్జీ. ఎవరు ఈయన అంటే, ఈయన ఒక బెంగాలీ క్రైస్తవుడు, కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అంతేకాదు రాజ్యాంగ పరిషత్కు వైస్ ప్రెసిడెంట్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లేనప్పుడు సభను నడిపించింది ఈయనే.
ఈయన చేసిన మేలు గురించి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. బ్రిటిష్ కాలంలో క్రైస్తవులకు సపరేట్ ఎలక్టరేట్స్ ఉండేవి, ప్రత్యేక నియోజకవర్గాలు ఉండేవి. అంటే క్రైస్తవులకు సీట్లు రిజర్వ్ అయ్యి ఉండేవి అన్నమాట. కానీ దేశం స్వాతంత్ర్యం పొందుకున్నప్పుడు ముఖర్జీ గారు ఏమన్నారో తెలుసా? మాకు ప్రత్యేక సీట్లేం వద్దు, మాకు ప్రత్యేక నియోజకవర్గాల రిజర్వేషన్లు కూడా వద్దు, మేము భారతీయులం, మేము అందరితో కలిసిపోతాం, దేశం మీద మాకు నమ్మకం ఉంది అన్నాడు. ఆ రోజు ఆయన ఆ రాజకీయ రిజర్వేషన్లు వద్దన్నారు కాబట్టే దానికి ప్రతిఫలంగా రాజ్యాంగం మనకు ఆర్టికల్ 25 అండ్ ఆర్టికల్ 30ని బహుమతిగా ఇచ్చింది. మైనారిటీ హక్కుల కమిటీకి ఆయనే చైర్మన్గా ఉండేవారు. తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు, రైట్ టు ప్రాపగేట్, ఈ హక్కు ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో వాదించి మరీ సాధించింది ఈయనే. ఈరోజు భారతదేశంలో మనం స్వేచ్ఛగా సువార్తను పంచుకుంటున్నామంటే అది ఈ ముఖర్జీ గారి చలవే. ఇక మన రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన యేసుక్రీస్తుని ఎంతగానో గౌరవించేవారు. ఆయన తన ఆఫీసులో 2 ఫోటోలు పెట్టుకునేవారట, ఒకటి బుద్ధుడు, 2 యేసుక్రీస్తు. ఆయన ఒకసారి సోలాపూర్లో ప్రసంగిస్తూ నన్ను ప్రభావితం చేసిన 2 వ్యక్తులు బుద్ధుడు మరియు యేసుక్రీస్తు అని చెప్పారు. మరి అంబేద్కర్ గారు క్రైస్తవ మతాన్ని ఎందుకు స్వీకరించలేదు? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. దీని వెనుకున్న కారణాలను మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. చర్చిలో కుల వివక్ష. అంబేద్కర్ గారు గమనించింది ఏంటంటే, దళితులు క్రైస్తవ్యంలోకి మారాక కూడా చర్చిల్లో వారిని వేరుగా చూస్తున్నారు. అక్కడ కూడా కులం పోకపోతే మతం మరి లాభం ఏంటి అని ఆయన ఆవేదన చెందారు. ఇక రెండవది నేషనలిజం. క్రైస్తవ్యం విదేశీ మూలాలున్న మతం కాబట్టి దళితులు దేశానికి దూరం అవుతారేమోనని ఆయన భయపడ్డారు. అందుకే భారతీయ మూలాలున్న బౌద్ధాన్ని ఎంచుకున్నారు. కానీ ఆయన ఎంచుకున్నది బౌద్ధమే అయినా క్రైస్తవులకు రాజ్యాంగంలో పూర్తి రక్షణ కల్పించారు. ఆర్టికల్ 30 ద్వారా క్రైస్తవులు తమ సొంత స్కూల్స్, కాలేజీలు పెట్టుకునే హక్కుని ఇచ్చారు. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సెయింట్ జాన్స్, సెయింట్ మేరీ స్కూల్స్ కనిపిస్తాయి. అది అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన వరం. నాకు ఇక్కడ బైబిల్లోని ఒక చరిత్ర గుర్తొస్తుంది. మీకు కోరేష్ మహారాజు గురించి తెలుసుగా. ఆయన ఇశ్రాయేలీయుడు కాదు, ఆయన యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాడు కూడా కాదు. కానీ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు రక్షణ కల్పించడానికి, వారి మందిరాన్ని కట్టించడానికి ఆ అన్యరాజునే వాడుకున్నాడు. దేవుడు కోరేషును చూసి, ఇతడు నా గొర్రెల కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చునని యెషయా గ్రంథము 44వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు. మన భారతదేశ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా సరిగ్గా అలాంటి వారే అని నాకు అనిపించింది. ఆయన క్రైస్తవుడు కాకపోవచ్చు, ఆయన బాప్తిజం తీసుకోకపోవచ్చు, కానీ ఆనాడు ఇశ్రాయేలీలకు కోరేష్ ఎలాగో ఈనాడు భారతీయ క్రైస్తవులకు అంబేద్కర్ గారు అలాగా. దేవుడు తన సంఘం కోసం, ఈ దేశంలో సువార్త ఆగకుండా సాగడం కోసం అంబేద్కర్ గారి జ్ఞానాన్ని వాడుకున్నాడు. ఆయన చేత రాజ్యాంగం అనే కోటను కట్టించాడు. ఆ కోట గోడలే ఈ ఆర్టికల్ 25 అండ్ 30. కాబట్టి రాజ్యాంగాన్ని చూసినప్పుడల్లా, రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడల్లా దేవుని ఆశ్చర్యకరమైన ప్రణాళికను మనం స్తుతించాలి. 1950 జనవరి 26న ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది మనకేమిచ్చింది? ఆర్టికల్ 25. ప్రతి పౌరుడికి తన అంతరాత్మ ప్రకారం దైవాన్ని నమ్మే హక్కు, ఆచరించే హక్కు, అలాగే ప్రచారం చేసుకునే హక్కు ఉంది. రాజ్యాంగం ఈ పదాన్ని స్పష్టంగా వాడింది. కాబట్టి ఎవరైనా వచ్చి నువ్వెందుకు సువార్త చెప్తున్నావు అని అడిగితే, ఇది నా దేవుడిచ్చిన ఆజ్ఞ మాత్రమే కాదు, నా దేశం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పండి. భారతదేశం లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీ. అంటే దేవుడు లేని దేశం అని కాదు, ఏ దేవుణ్ణైనా నమ్ముకునే స్వేచ్ఛ ఉన్న దేశం అని అర్థం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు పరిస్థితులు మారుతున్నాయి. 77 ఏళ్ల స్వేచ్ఛ తర్వాత కూడా మన దేశంలో కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. నార్త్ ఇండియాలో, ఛత్తీస్గఢ్లో, మణిపూర్లో, యూపీ లాంటి చోట్ల మన సహోదరుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రార్థనా కూటాలను అడ్డుకుంటున్నారు, మీటింగ్స్ని అడ్డుకుంటున్నారు, పాస్టర్లను జైల్లో పెడుతున్నారు, యాంటీ కన్వర్షన్ లాస్ అని తీసుకొస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ కత్తుల దాడుల కంటే మాటల దాడులు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, రైస్ బ్యాగ్ కోసం మతం మారారని, దేశద్రోహులని, మన దేవుణ్ణి, మన సేవకులను, సేవకుల భార్యలను అశుద్ధమైన నోటితో ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మెంటల్గానే కాకుండా సెక్షువల్గా కూడా హింస పెడుతున్నారు. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఒక వ్యక్తి విశ్వాసాన్ని కించపరచడం భారతీయ సంస్కృతి కాదు. ద్వేషపూరిత ప్రసంగాలు దేశాన్ని ముక్కలు చేస్తాయి, ఐక్యతను పాడు చేస్తాయి, హింసకు దారితీస్తాయి. అవన్నీ అశాంతికరమైన సమాజాన్ని నిర్మిస్తాయి. చాలామంది హైందవ సహోదరులు రీసెంట్గా చివరికి పెద్దవాళ్ళు కూడా నోరు జారి మాట్లాడుతున్నారు. అంత పెద్దలు మాట జారితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది శాంతిని హరించే ప్రవర్తన మాత్రమే కాదు, దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం. ఆనాడు మన భారతీయ తెలుగు గురువులు నేర్పిన మూలాలు నేటి గురువుల్లో కనిపించకపోవటం వారి అస్తిత్వానికి పెద్ద దెబ్బ. అసలు నిజమైన దేశభక్తి అంటే ఏంటి? కేవలం సరిహద్దులు కాపాడుకోవడమేనా? లేక కేవలం జెండా ఎగరేయడమేనా? అది కాదు. మన తెలుగు కవి, మహాకవి గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. ఈ మాట మనందరికీ బాగా తెలుసు. ఈ మాటకు మన బైబిల్కు ఎంత దగ్గర సంబంధం ఉందో మీకు తెలుసా? బైబిల్ దృష్టిలో కూడా దేశం అంటే మట్టి కాదు, మనుషుల సమూహమే.
ఆదికాండంలో దేవుడు అబ్రహాం గారితో ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఏ గ్రేట్ నేషన్ అన్నాడు. అంటే భూమిని మాత్రమే ఇస్తానని కాదు, గొప్ప ప్రజలను ఇస్తానని అర్థం. ఇంకా లోతుగా ఆలోచిస్తే బైబిల్లో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. దేవుడు ఒక దేశాన్ని ఎప్పుడూ కూడా మట్టిగా చూడడం, ఒక వ్యక్తిగా చూస్తాడు. ఉదాహరణకు దేవుడు ఇశ్రాయేల్ దేశం మొత్తాన్ని పిలిచినప్పుడు 3 పేర్లతో పిలుస్తాడు. యాకోబు అంటాడు, ఇశ్రాయేలు అంటాడు, యెషూరూను అని పిలుస్తాడు. ఈ యెషూరూను అనే పేరు ఇది దేవుడు ప్రేమతో పిలిచిన ముద్దు పేరంట. ఇవన్నీ ఒక మనిషి పేర్లే, కానీ దేవుడు లక్షల మంది ప్రజలున్న ఆ దేశం మొత్తాన్ని ఒకే ఒక్క మనిషిగా చూసి అంత ప్రేమతో పిలుస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే దేవుని సృష్టిలో దేశం అంటే మనుషులే. 1,00,000 మంది ఉన్నా వారందరూ దేవునికి ఒకే కుటుంబం, ఒకే వ్యక్తి లాంటి వారు. అందుకే గురజాడ గారు దేశం అంటే మనుషులో అన్నప్పుడు అదేదో కవిత్వం కాదు, అది బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం. మన పక్కన ఉన్న మనిషిని గౌరవిస్తే దేవుడు ఆ దేశాన్ని గౌరవించినట్లే. గురజాడ అప్పారావు గారు ఇంకో మాట ఏమన్నారు? భలే మంచి మాట. సొంత లాభం కొంతమానుకో, పొరుగు వారికి తోడుపడవే అన్నారు. యేసు ప్రభువు కూడా ఇదే కదా చెప్పింది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. చూసారా ఎంత పోలికుందో? అయితే బైబిల్ దీనికి ఇంకో మెట్టు పైకి వెళ్ళింది. దేశం అంటే మన పక్కనున్న మనిషి అయినప్పుడు ఆ మనిషి క్షేమమే దేశక్షేమం కదా. అందుకే ఇర్మియా గ్రంథం 29:7 దేవుడు అంటాడు, మీరున్న పట్టణం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయండి, దాని క్షేమము మీకు క్షేమమగును. అంటే మన దేశంలో ఉన్న హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ బాగుంటేనే దేశం బాగున్నట్లు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? తనను కొట్టిన వాడి కోసం, తనను తిట్టిన వాడి కోసం కూడా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే వాడు కూడా ఈ దేశపు మనిషే. వాడి క్షేమమే ఈ దేశ క్షేమం. యేసుక్రీస్తు చెప్పినట్లు మీ శత్రువును కూడా ప్రేమించుడి అనే మాట అత్యున్నతమైన దేశభక్తి. మనం మనుషులను ప్రేమిస్తే దేశాన్ని ప్రేమించినట్లే. అందుకే ద్వేషానికి మన సమాధానం ఎప్పుడూ ప్రేమే అయి ఉండాలి. చివరిగా ఒక్క మాట, ఇది నా గుండె లోతుల్లో నుంచి వస్తున్న మాట. ఈ రోజుల్లో మనల్ని చూసే సమాజం ఏమంటుంది? వీళ్ళు మతమార్పిడి చేసేవాళ్ళు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళకి దేశం మీద ప్రేమ లేదు, వీళ్ళ భక్తంతా విదేశాల దేవుడి మీదే అని వేలెత్తి చూపిస్తోంది. ఆ మాట విన్నప్పుడు నిజం చెప్పండి, గుండె తరుక్కుపోవడం లేదు. ఈ గడ్డ మీద పుట్టి, ఈ మట్టిలో ఆడుకొని, ఇదే మట్టిలో కలిసిపోయే మనల్ని పరాయి వాళ్ళని వెలివేస్తుంటే రక్తం మరిగిపోవడం లేదు, కన్నీళ్ళు రావడం లేదు. అవును, వస్తాయి. మనం మనుషులం, మనకు ఆత్మగౌరవం ఉంది. కోపం వస్తుంది, తిరగబడాలనిపిస్తుంది. మేము దేశద్రోహులం కాదురా, దేశభక్తులం అని గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం, నీ చేతిలో ఏముంది? కత్య? తుపాకీ ఉందా నీ చేతిలో? లేదుగా. నీ చేతిలో ఏముంది? బైబిలేగా. నీ గుండెల్లో ఎవరున్నారు? పగ పెంచుకునే క్రూర మృగమా? కాదు, వదకు తేబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు. ప్రపంచం అంటుంది కంటికి కన్ను, పంటికి పన్ను అని. కానీ మన రాజు ఆ శిలువ మీద మేకులు దిగుతున్న ఆ భయంకరమైన వేదనలో కూడా ఏమన్నాడు? తండ్రి, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి. అది మన బలం. ద్వేషాన్ని ద్వేషంతో గెలిస్తే మనం కూడా లోకస్తులం అయిపోతాం. వాళ్ళకి మనకి తేడా ఏముంది? కానీ ద్వేషాన్ని ప్రేమతో గెలిస్తే మనం క్రీస్తు రాయబారులు అవుతాం. ఆ చీకటి రాత్రిని ఒకసారి గుర్తు చేసుకోండి. ఒడిస్సా అడవుల్లో గ్రహం స్టెయిన్స్ గారిని, ఆ పసిపిల్లలు ఫిలిప్, తిమోతిని ఆ జీపులో వేసి లాకేసి సజీవ దహనం చేస్తున్నప్పుడు ఆ మంటల వేడి కంటే చంపిన వారి ద్వేషం ఇంకా వేడిగా ఉంది. కానీ ఆ మరుసటి రోజు ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ గారు ఏమన్నారో తెలుసా? మీకు బాగా తెలుసుగా, ఈ విషయం మీకు బాగా గుర్తుందిగా. నా భర్తను చంపిన వారిపై నాకు కోపం లేదు, నేను వారిని క్షమిస్తున్నాను. ఎందుకంటే యేసయ్య నన్ను అలాగే క్షమించాడు. అది 1999 నాటి మాట అండి, ఇప్పుడు కాదుగా అని అంటారా? అదే ఒడిస్సాలో మొన్నటికి మొన్న అదే ఒడిస్సా గడ్డపై జరిగిన మరో అమానుషాన్ని చూడండి. పాస్టర్ బిపిన్ బిహారీ నాయక్ గారిని ఒక గుడి ముందు పశువులా కట్టేశారు. పశువులు తినే గడ్డిని, ఆవు పేడను నోట్లో పెట్టి కుక్కారు. ఎంతటి అమానుషం, ఎంతటి రాక్షసత్వం! అతను నమ్ముతున్న విశ్వాసానికి, క్రీస్తుకు వ్యతిరేకంగా నినాదాలు చేయమని హింసలు పెట్టారు, చిత్రహింసలు పెట్టారు. సాధారణంగా ఎవరైనా ఇలా జరిగితే కసితో రగిలిపోతారు, ప్రతీకారం కోరుకుంటారు. ఆ సమయంలో పాస్టర్ నాయక్ గారు ఏం చేశారో తెలుసా? క్రీస్తు ఆజ్ఞను పాటించారు. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి అనే మాటను ఫాలో అయ్యారు. పోలీసులు వచ్చాక ఆయన చెప్పిన మాట విని ఆ అధికారులే ఆశ్చర్యపోయారు. ఆయన ఏమన్నారో తెలుసా? నన్ను కొట్టిన వారిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. గ్లాడిస్ అమ్మగారు ఏ బాటలో నడిచారో నేను అదే బాటలో నడుస్తాను. వారేం చేయిస్తున్నారో వాళ్ళకి తెలియదు అని అన్నాడు అతను. అంతెందుకు, మన తెలుగు గడ్డపై జరిగిన ఘోరం మర్చిపోగలవా? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, ఆయన చేసిన తప్పేంటి? సువార్త ప్రకటించడమే కదా.
ఎంతమంది శత్రువులు, ఎన్ని బెదిరింపులు, ఎంత ద్వేషం. ఒక భర్తను కోల్పోయిన భార్య ఆవేదన ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఆయన భార్య ఆ కన్నీటి సముద్రంలో ఉండి కూడా పోలీసుల ముందు, మీడియా ముందు ఏం చెప్పారో విన్నారు కదా. ఆమె గుండె పగిలిపోయే ఏడుపులో కూడా ఒక్క శాపనార్థం పెట్టలేదు. నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, వారు మారాలి, వారు రక్షించబడాలి అని చెప్పారు. అదే యేసుక్రీస్తు చెప్పింది మా ఆయన ఫాలో అయిందని కూడా చెప్పారు. ఒకసారి ఆలోచించండి. భర్త శవం ముందు పెట్టుకుని హంతకులను క్షమించగలిగే ఆ ధైర్యం, ఆ ప్రేమ ఆమెకు ఎక్కడి నుండి వచ్చింది? ఏ యూనివర్సిటీలో నేర్పిస్తారు ఈ పాఠాన్ని? ఏ రాజకీయ నాయకుడు ఇవ్వగలడు ఈ సహనాన్ని? ఒక మనిషికి గడ్డి తినిపించినా, అశుద్ధాన్ని నోట్లోకి కుక్కినా, ఆఖరికి ప్రాణాన్ని తీసినా సరే తిరిగి ప్రేమను పంచగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది యేసుక్రీస్తు రక్తానికి మాత్రమే ఉంది. ఏ మతం నేర్పిస్తుంది ఇంతటి ప్రేమను? ఏ రాజ్యాంగం ఇవ్వగలదు ఇంతటి సహనాన్ని? ఇది ఒక క్రైస్తవుడి లక్షణం. ఇది ఒక భారతీయ క్రైస్తవుడి లక్షణం. మనల్ని కొడితే మనం గాయపడతాం, కానీ శపించం. మనల్ని చంపితే మనం చనిపోతాం, కానీ చంపం. ఎందుకంటే మన యుద్ధం శరీరాలతో కాదు, చీకటి శక్తులతో. గురజాడ గారు ఏమన్నారు? దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అని. ఆ మనుషులు మనల్ని ద్వేషించినా సరే వారిని ప్రేమించడమే నిజమైన దేశభక్తి. ఒక్కసారి మన త్రివర్ణ పతాకాన్ని తలపైకెత్తి చూడండి. జెండాలోని 3 రంగులను చూడగానే మనకేం గుర్తొస్తుంది? సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారు? కాషాయం అనగానే హిందువులని, తెలుపు అనగానే క్రైస్తవుల్ని, ఆకుపచ్చ అనగానే ముస్లిమ్స్ని, ఇలా రంగులను మతాలకు పంచిపెట్టేశారు. బహుశా మనలో కూడా చాలామంది అలాగే అనుకుంటూ ఉండొచ్చు. నేను కూడా నా చిన్నప్పుడు అలాగే అనుకున్నాను. కానీ వాస్తవానికి మన జాతీయ జెండా చెప్పే భావం అది కాదని తెలుసుకున్నాను. ఆ రంగులకున్న అర్థం చాలా లోతైనది. కాషాయం అంటే ఇది త్యాగానికి, ధైర్యానికి చిహ్నం. ఈ దేశం కోసం ఎందరో త్యాగదనులు రక్తం చిందించారు. క్రైస్తవులుగా మనకు ఆ త్యాగగుణం ఉంది. ఎందుకంటే మన రక్షకుడే శిలువపై పరమ త్యాగం చేశాడు. మన మిషనరీలు ఈ దేశం కోసం తమ జీవితాలనే త్యాగం చేశారు, ప్రాణాలు పెట్టారు. తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నం. ద్వేషం రగులుతున్న లోకంలో శాంతిని కోరుకునేది ఆ తెలుపే. హింసించే వారిని కూడా క్షమించి శాంతిని పంచే మన క్రైస్తవ స్వభావం ఆ తెలుపులో లేదా? ఆకుపచ్చ దేనికి గుర్తు? సస్యశ్యామలానికి గుర్తు, ప్రగతికి చిహ్నం. చదువు లేని చోట బడి కట్టి, జబ్బున్న చోట మందేసి ఈ దేశాన్ని పచ్చగా మార్చడంలో మన పాత్ర లేదా? ఈ 3 రంగులు ఆకాశంలో ఇంత దర్జాగా ఎగరాలంటే వాటిని కింద పడిపోకుండా నిటారుగా పట్టుకుని నిలబడే ఒక కర్ర కావాలి కదా. ఫ్లాగ్ పోల్. ఆ కర్ర ఎప్పుడూ జెండా చాటునే ఉంటుంది. బయటకు కనిపించదు, రంగుల్లో కలిసిపోదు. కానీ ఆ కర్ర లేకపోతే జెండా నిలబడలేదు. ఈ దేశంలో క్రైస్తవుడు సరిగ్గా ఆ జెండా కర్ర లాంటివాడు. మనం బయటకు కనిపించకపోవచ్చు, మనకంత ఇంపార్టెన్స్ లేకపోవచ్చు, మన పేర్లు చరిత్రలో వినిపించకపోవచ్చు. కానీ దేశం కూలిపోకుండా, విడిపోకుండా ప్రార్థన అనే పునాదితో మోస్తున్నది మనమే. జెండా మన రంగు కాకపోవచ్చు, కానీ ఆ జెండాను నిలబెట్టే వెన్నుముక క్రైస్తవులే. వెళ్లే ముందు ఒక చిన్న మాట. భారతదేశం అంటే కేవలం మ్యాప్ కాదు, ఇది త్యాగాల పునాది. ఆ పునాదిలో మదర్ తెరిస్సా గారి ప్రేమ దాగి ఉంది. ఆమె మన దేశంలో పుట్టకపోయినా మురికి వాడల్లోని కుష్ఠరోగుల గాయాలు కడిగి వారిని గుండెకు హత్తుకొని ఈ దేశానికి అమ్మగా మారిన ఆ త్యాగం మన క్రైస్తవులది. ఆమె మనకు దక్కిన భారతరత్న. కేవలం ఆమె మాత్రమే కాదు, రైలు పట్టాల కంటే ముందే ఈ దేశంలో స్కూలు గంటలు మోగించింది మిషనరీలే. ఈ దేశ నిర్మాణంలో, మన దేశ ప్రగతిలో క్రైస్తవుల రక్తం, చెమట, కష్టం ఎంతో ఉంది. దీని గురించి ఇంకా వివరంగా, అంటే ఈ దేశానికి క్రైస్తవులు, మిషనరీలు చేసిన సేవలేంటి, అసలు చరిత్రలో దాగి ఉన్న నిజాలేంటి అని సాక్ష్యాధారాలతో తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి 8 గంటలకు ఈ ఛానల్లో పబ్లిష్ అయ్యే వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మీలో ఎంతమంది సెయింట్ మేరీస్, సెయింట్ జాన్స్, లూథరన్ లేదా ఏదైనా క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నారో, ఎంతమంది మిషనరీ ఆసుపత్రుల్లో వైద్యం, ఆరోగ్య సేవలు అందుకున్నారో తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు క్రైస్తవులు కాకపోయినా పర్లేదు, మీకు జరిగిన మంచిని చెప్పండి. మీరు చేసే ఒక్కో కామెంట్ క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేశారు అని అడిగే ఒక్కో ప్రశ్నకి ఒక గట్టి సమాధానం అవుతుంది. ఈ వీడియోకి మీరు పెడుతున్న కామెంట్స్ నేను ఖచ్చితంగా చూస్తాను, లైక్ చేస్తాను. కాబట్టి ఈ 77వ గణతంత్ర దినోత్సవం నాడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఎవరు ఎంత విషయం చిమ్మినా సరే మనం ప్రేమని మాత్రమే పంచుతాం. రాజ్యాంగం మన చేతికిచ్చిన హక్కును వదలొద్దు. దేవుడు మన హృదయాలకిచ్చిన బాధ్యతను మరవద్దు. లేవండి, మీ ఇళ్లల్లో, మీ చర్చిల్లో మోకరించండి. భారతదేశం కోసం, భారతదేశంలో క్రైస్తవులను హింసిస్తున్న వారి కోసం, మనల్ని తిట్టే వారి కోసం, వారి మారు మనస్సు కోసం కన్నీటితో విజ్ఞాపన చేద్దాం. మనకెంతో ఇష్టమైన ఈ భారతదేశాన్ని ఆయన రక్తంలో కడిగేలాగిన ప్రార్థన చేయండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి మణిపూర్ వరకు శాంతి కపోతాలు ఎగరాలి ప్రభు అని ప్రార్థన చేయండి. మా రాజ్యాంగ హక్కుల్ని కాపాడండి అని ప్రార్థన చేయండి. మా పాలకులకు జ్ఞానాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేయండి. మా మీద రాళ్లు వేసేవారిని సౌలును పౌలుగా మార్చినట్లు మార్చండి ప్రభు అని ప్రార్థన చేయండి. మేము ఈ దేశానికి ఆశీర్వాదకరంగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయండి.
తప్పకుండా ప్రార్థన చేయండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మరోసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ ఇండియా.